Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 8th and 9th November, Hotel Radisson Blue, Bangalore. తెలంగాణలోని చేవెళ్ల సమీపంలోని మేర్జాగూడలో జరిగినటువంటి టిప్పర్ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. అందులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి కూడా చనిపోయారు. గతంలో అయినా ఇదే ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదంలో చాలామంది ప్రయాణికులను తన చాకచక్యంతో అప్రమత్తతో కాపాడారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ ప్రమాదంలో ఇప్పుడు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే దస్తగిరి మృతి చెందడంతో వారి కుటుంబం ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుటుంబం ప్రస్తుతం వీధిన పడినటువంటి పరిస్థితిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడడానికి, వాళ్ళ కష్టాల గురించి చెప్పడానికి, అలాగే దస్తగిరి ఏం చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు, ఇప్పుడు ఆయన మృతితో ఆ కుటుంబం పరిస్థితి ఎలా మారిందో దస్తగిరి భార్య పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే అమ్మా. నమస్తే సార్. మా దస్తగిరి ఎప్పుడు బయలుదేరాడు ఇంటి నుంచి? సో ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? 4 గంటలకు బయలుదేరింది సార్ ఇంటి నుండి. 4 గంటలకు బయలుదేరాడు. ఇప్పుడు ఇంటికి ఆర్టీసీ డిపోకి ఎంత దూరం ఉందమ్మా? మీరు ఎక్కడుంటారు? 7 కిలోమీటర్ ఉంటుంది సార్. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఈ విషయం, ఇలా ప్రమాదం జరిగింది అని, మీ వారు చనిపోయారని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? వాళ్ళ దోస్తు ఉండే సార్, వాళ్ళ దోస్తు చెప్పిన ఇంటికి వచ్చేసి చెప్పింది సార్, అప్పుడు తెలిసింది సార్ మాకు. ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడా డ్రైవింగ్లో? ఎప్పుడు అలర్ట్గా ఉండేవాడా? గతంలో కూడా వికారాబాద్లో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఈయన అప్రమత్తతోనే పెద్ద ప్రమాదం తప్పింది అని అంటున్నారు. అవును సార్. ఏం చెప్పాడు ఆ సమయంలో? అంటే అప్పుడు అదృష్టంతో ఆయన బయటపడ్డాడు, ఇప్పుడు చనిపోయారు. అప్పుడు ఏం చెప్పాడమ్మా ఆ ప్రమాదం గురించి? అందరికి కాపాడినందుకు దేవుడు నాకు కూడా కాపాడిందని చెప్పింది సార్. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? చదువుతున్నారా పిల్లలు? చదువుతున్నారు సార్. ఒక అబ్బాయి హాస్టల్ ఉంటాడు, ఒక అబ్బాయి ఊళ్ళోనే ఉంటాడు సార్. ఓకే. ఇప్పుడు మీతో పాటు మీ పక్కనున్న వాళ్ళ ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలా? మీ పిల్లలేనా? అబ్బాయి సార్, అబ్బాయి చిన్న అబ్బాయి సార్. ఇప్పుడు మీ భర్త చనిపోయాడు కదా దస్తగిరి, ఏదన్నా ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీసీ నుంచి కానీ ఏదన్నా సహాయం లాంటిది ఏమన్నా హామీ ఇచ్చారా? సో కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి డ్రైవరా లేదంటే రెగ్యులర్ ఎంప్లాయా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో? కాంట్రాక్ట్ డ్రైవర్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడమ్మా ఆర్టీసీ డ్రైవర్గా? ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. నెలకి ఎంత జీతం ఉండేది? కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాడు కదా, ఎంత జీతం వస్తుంది? 10,000 ఇస్తుంది సార్. 10,000. ఏ టైం నుంచి ఏ టైం? రోజు వెళ్ళేవారా డ్యూటీకి? రోజు అంటే ఇద్దరు డ్రైవర్లు ఉంటుంది సార్. ఉండడానికి ఇల్లు లేదు సార్. పిల్లలకు చదివించుకోవడానికి ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అద్దెంట్లోనే ఉంటున్నాం సార్. ఇప్పుడు 10,000 రూపాయలు జీతం వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఆ 10,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ఎక్స్గ్రేషియా తప్పితే వేరే ఏదన్నా పిల్లల చదువుకు సంబంధించి ఏమన్నా హామీ లాంటిది ఏమైనా వచ్చిందా? రాలేదు సార్. ఎవరేం హామీ ఇవ్వలేదు? డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి హామీ లేదు? లేదు సార్. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి ఏంటమ్మా మరి? ఇప్పుడు ఒకసారిగా మీ భర్త చనిపోయాడు, సో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పరు ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. సో మీ వారు ఏం తప్పు లేదు అని మీరు నమ్ముతున్నారా? అవును సార్, నమ్ముతున్నాం. వెళ్ళారా అక్కడ సంఘటనా స్థలానికి? మీరు వెళ్ళారా, చూసారా? వెళ్ళాం సార్, చూసాం సార్. అది చూసినప్పుడు ఏమనిపించిందమ్మా? ఒక్కసారిగా రోజు ఇలా ఎంతోమంది వందల మందిని ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తుంటాడు, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. కానీ ఈరోజు ఒక్కసారిగా ఇలా జరగడం, తనతో పాటు 19 మంది మొత్తం చనిపోవడం చాలా ఘోరంగా అనిపించింది సార్. అక్కడికి వెళ్ళి చూసాం కదా సార్, చిన్న పిల్లలు గనంగా ఉంది కదా సార్ దాంతో పాటు. ఇలా జరుగుద్దని ఏమన్నా ఎప్పుడన్నా ఊహించారా? ఇలాంటి సడన్ గా ప్రమాదం జరుగుతుంది, మీ భర్త మీ నుంచి దూరం అవుతారని? కానీ ఇట్లా అనుకోలేను సార్, ఇట్లా జరుగుతుందని ఊహించుకోలేను సార్. నేను మంచిగా వస్తారని అనుకున్నాను సార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. సో అందరితో బాగుండేవాళ్ళ, మంచిగా ఉండేవాళ్ళ దస్తగిరి? సో ఫ్యామిలీలో కానీ, ఇంట్లో కానీ, పిల్లలతో కానీ, చుట్టుపక్కల బంధువులు కానీ అందరితో మంచిగా ఉండేవాళ్ళ? ఎలా ఉండేవాళ్ళ ఆయన? అందరితో బాగానే ఉంటుండేవాడు. రైట్ అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఇది దస్తగిరి కుటుంబ పరిస్థితి. సరిగ్గా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి, ఎందుకంటే బాధలో ఉన్నారు, షాక్లో ఉన్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేనటువంటి దీనస్థితిలో ఉన్నారు. కేవలం 10,000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది, అది కూడా సో రెగ్యులర్గా ఉన్నటువంటి డ్రైవర్ జాబ్ కాదు, ఒక హైర్ బస్సు, అందులో అది ప్రైవేట్ బస్సు. సో దాన్ని
ఆర్టీసీ డిపార్ట్మెంట్ హైర్ చేసుకుంది కాబట్టి కాంట్రాక్ట్ బేస్లోనే తన భర్త అక్కడ ఆర్టీసీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన చనిపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎక్స్గ్రేషియా మాత్రమే. సో ఇక పిల్లల చదువు ఇదంతా కూడా భవిష్యత్తు అంతా కూడా ఒక రకంగా అంధకారంగా మారిపోయింది. సో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆమె కోరుతుంది. దస్తగిరి కుటుంబం వేడుకుంటుంది.